నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రిలీజ్ రోజే డిజాస్టర్ టాక్. ఓటీటీలో మాత్రం ఎగబడి చూస్తున్నారు జనాలు. ఓటీటీ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్లో విడుదలైన సినిమాలన్నీ ఓటీటీలో విడుదలై మంచి హిట్స్గా నిలుస్తున్నాయి. థియేటర్స్లో డిజాస్టర్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. వాటిలో ఈ సినిమా ఒకటి. ప్రస్తుతం ట్రెండ్ మారింది. చిన్న బడ్జెట్ సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్లోనే విడుదలవుతున్నాయి. మినిమం 3-4 భాషల్లో సినిమాలు విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలై ఊహించని విధంగా ప్రేక్షకులను నిరాశపరుస్తూ ఉంటున్నాయి. భారీ బడ్జెట్తో పాటు స్టార్ హీరోలు, హీరోయిన్స్ నటించిన కూడా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతూ ఉంటాయి. అలాగే చిన్న సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్ అవుతూ ఉంటాయి. ఓ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ ఉన్నా కూడా ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. కానీ ఓటీటీలో మాత్రం పెద్ద హిట్ అయ్యింది. ఓటీటీలో ఎగబడి మరీ ఆ సినిమా చూస్తున్నారు జనాలు. ఆ సినిమా మరేదో కాదు, బాలీవుడ్లో తెరకెక్కిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. అమీర్ ఖాన్ నటించిన ఈ చిత్రం బాలీవుడ్లో అతిపెద్ద డిజాస్టర్ మూవీస్లో ఒకటి. 2018లో విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ డే నుంచే డిజాస్టర్ అనే టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ కానీ కథలో బలం లేకపోవడంతో ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ చిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించారు. 310 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. దేశవ్యాప్తంగా కేవలం 151.30 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమాలో హీరోయిన్స్గా కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ నటించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. ఈ సినిమా థియేటర్స్లో డిజాస్టర్ అయినా ఓటీటీలో మాత్రం మంచి హిట్గా నిలిచింది.